తెలుగు చిత్ర పరిశ్రమ చిరస్మరణీయుడు నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని వేడుకలను నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కమ్మ సంఘం ఎన్టీఆర్ అభిమాన సంఘం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివనారాయణ, బీజేపీ నేత అడ్లూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా అనేక మంది అభిమానులు రక్తదానంలో పాల్గొన్నారు. అదేవిధంగా మీడియా ప్రతినిధి పల్నాటి చింటూ రక్తదానం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా శరత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటారని తెలియజేస్తూ ఎన్టీఆర్ సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాలని కోరారు. ఈ వేడుకల్లో అనేక సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగువారి ఆరాధ్య దైవం మహానుభావుడు నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి జయంతి 102వ జయంతి సందర్భంగా బోధన్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి బోధన్ కమ్మ సంఘంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది రక్తదానం చేసి ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకి బాసటగా నిలిచే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో మేము భాగస్వాములై ఈరోజు అన్నగారికి నివాళులర్పించి ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్టీఆర్ అభిమాన సంఘ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదలపల్లి పెన్నిది నందమూరి ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా బోధనలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఇక్కడ కమ్మ సంఘంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించి రక్తం చాలా అవసరం ఉంది, చాలామంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారి పేరు మీద అనగానే రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా అభిమానులు ఉన్నారు. అందులో భాగంగానే ఈ పూట రక్తం అవసరాన్ని బట్టి వాళ్ళు కోరిన దాని పిమ్మటే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఆ పూట ప్రవేశపెట్టిన ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆయన పేరు దేశమంతటా దశ దిశలా వ్యాపించి ఈ రకంగా ఆయన ఉన్నా లేకపోయినా ఈ రకంగా చేస్తున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఆయనకి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, 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 అమర్ హై, అమర్ హై.